కప్ప తెలివితేటలు. ఒకానొక అడవిలో సాధు జంతువులు మాత్రమే ఉండేవి. అవి అన్నీ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించేవి. ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నీ పాలు పంచుకునేవి. సంతోషకరమైన విషయం అయితే ఎగిరి గంతులు వేసేవి. అలాంటి అడవిలోకి ఒకనాడు కొత్తగా ఒక పులి, ఒక సింహం వచ్చి చేరాయి. వాటి రాకను గమనించిన జంతువులైతే భయంతో అక్కడి నుండి పరుగులు తీశాయి. ఆ జంతువులను చూసి తమకిక ఆహారానికి లోటే ఉండదని, తమ పంట పండిందని పులి, సింహం చాలా ముచ్చటపడ్డాయి. అయితే కొద్దిసేపటికే ఆ అడవికి రాజుగా ఎవరుండాలన్న విషయంలో ఆ రెండింటి మధ్య వాదన మొదలైంది. నేను మృగరాజును, కాబట్టి ఈ అడవికి నేనే రాజునవ్వాలి అంది సింహం. నేను పులిరాజును, కనుక ఈ అడవికి రాజయ్యే అర్హత నాకే ఉంది అని సమాధానం ఇచ్చింది పులి. వాటి మధ్య మొదలైన వాదన కాస్త గొడవగా మారింది. కాస్త దూరంలో గుంపుగా చేరిన జంతువులన్నీ పులి, సింహం పడుతున్న గొడవను చూసి ఎవరు రాజైతేనే తమకు మాత్రం దినదిన గండమేనని కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఇదంతా గమనిస్తున్న ఒక చిన్న కప్ప జంతువుల పరిస్థితిని చూసి జాలిపడింది. అలాంటి వాటికి మేలు చేస్తేనే జన్మ ధన్యమవుతుందని అనుకుంది. ధైర్యంగా అది గెంతుకుంటూ వెళ్లి సింహానికి, పులికి మధ్య చేరి ఇలా అన్నది. మీ వాదన విన్నాను. పందెం వేసుకుని ఎవరి విజయతో తేల్చుకోండి. గెలిచిన వారే రాజవుతారు. రాజు తినగా మిగిలింది ఏదైనా ఉంటే అది రెండో వాడు తినాలి. అంతేగాని సమ ఉజ్జీ గల మీరిద్దరూ గొడవపడడం దేనికి? పులి, సింహానికి కప్ప ఇచ్చిన సలహా నచ్చింది. పందెం ఏమిటో నిర్ణయించే బాధ్యతను కూడా దానికే అప్పగించాయి. అయితే జాగ్రత్తగా వినండి. మీ ఇద్దరిలో ముందుగా ఎవరు నన్ను ముట్టుకుంటారో వారే విజేత అని వేగంగా గెంతుకుంటూ వెళ్ళిపోయింది. పులి, సింహాలు ఎవరికి వారుగా ఆ అడవికి తామే రాజు కావాలన్న లక్ష్యంతో దాని వెనుకే వేగంగా పరుగు తీశాయి. తెలివిగల కప్ప తిన్నగా అడవిలో ఊబి ఉండే ప్రాంతం వైపు వెళ్లసాగింది. పులికి, సింహానికి అడవి కొత్త కదా. కప్పను పట్టుకోవాలన్న ధ్యాసలోనే అవి పరిగెడుతూ పరిగెడుతూ వెళ్లి ఊబిలో చిక్కుకున్నాయి. జంతువులన్నీ చూస్తుండగానే అవి రెండు ఊబిలో నెమ్మదిగా కూరుకుపోసాగాయి. తమకు వచ్చిన పెద్ద ఆపదను తప్పించిన చిన్న కప్పకు జంతువులన్నీ ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ అడవంతా మునిపటిలా సంతోషంతో నిండిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, చిన్నపాటి తెలివితో పెద్ద ఆపద నుండి కూడా గట్టెక్కవచ్చు. కోడి కూతకు సింహం హడల్. ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది. అది చాలా శక్తివంతమైనది. దానిని చూస్తే మిగిలిన జంతువులన్నీ భయపడిపోయేవి. దాని ముందుకు రావడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు. అలాంటి సింహానికి ఓ పెద్ద లోపం ఉంది. ఆ లోపం ఏమిటంటే భయం. సింహం భయపడడం ఏమిటి అని అనుకుంటున్నారా? నిజం. ఉదయాన్నే కోడికూత వింటే చాలు భయంతో ఆ సింహం గజగజ వణికిపోయేది. నేను ఈ అడవికి రాజుని. నా శరీరం చాలా దృఢమైనది. నా దంతాలు, గోర్లు చాలా పదునుగా ఉంటాయి. దేనినైనా ధైర్యంగా వేటాడగలను. ఒకసారి నేను పట్టుకుంటే ఏదీ నా పంజా నుండి బయటపడలేదు. అంత బలం ఉన్న నేను ఎందుకు ఆ కోడి చేసే శబ్దానికి భయపడుతున్నాను అని రోజు బాధపడేది. ఆ భయంతో ఒక్కోసారి వేటకు వెళ్లేది కాదు, గుహ దగ్గరే ఉండిపోయేది. ఒకనాడు దారిలో ఎదురైన సింహాన్ని చూసి ఏనుగు ఇలా అడిగింది. మృగరాజా, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక్కోసారి గుహను వీడి బయటకు రావడమే లేదు. మీ మొహంలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. ఏమైంది? సింహం తన బాధను మొత్తం ఏనుగుతో పంచుకోవాలని అనుకుంది. మీరు చాలా పెద్దవారని మిమ్మల్ని అడుగుతున్నాను. మీ సలహా కావాలి. మిమ్మల్ని భయపెట్టేది ఏమైనా ఉందా? ఏం చెప్పమంటారు మృగరాజా? చిన్న ఈగవందు చూసారా? అది నా చెవు దగ్గరికి వచ్చినప్పుడు అది చేసే వింత వింత శబ్దాలకు నేను చాలా భయపడిపోతుంటాను. నా చెవిలోకి చొచ్చుకుపోయి నొప్పి కారణంగా నేను పిచ్చివాడిని అవుతానేమో అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడూ నా రెండు చెవులను కదిలిస్తూ ఉంటాను. దాంతో ఈగలు, దోమలు నా దగ్గరకు రావు. ఒకవేళ వచ్చినా నా చెవిలోకి చొచ్చుకుపోవు అని సింహానికి తన బాధనంతా చెప్పుకుంది ఏనుగు. చూడడానికి ఎంత పెద్దగా కనిపించినా అందరూ ఏదో ఒక విషయంలో భయపడతారని అర్థం చేసుకుంది సింహం.
అలాంటి భయాలను తలుచుకుని బాధపడవలసిన అవసరం లేదని గ్రహించింది. తర్వాత నుండి ఆ కోడి కూత విన్న ప్రతిసారి చిరునవ్వు నవ్వసాగింది సింహం. ఈ కథలో నీతి ఏమిటంటే, తమ లోపాలను మరిచి సంతోషంగా ఉండేవారే జీవితంలో పైకి ఎదుగుతారు. రహస్యం. ఒక ఊరిలో రాము, సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఆ ఇద్దరు మొక్కజొన్న సాగు చేసేవారు. ఆ ఏడు పంటైతే ఏపుగా పెరిగింది, కాని వాటికి జొన్న కంకులు కాయలేదు. దాంతో వ్యవసాయంలో నష్టం వచ్చింది. ఇక రాము, సోములు ఆ ఊరిలో ఉండి లాభం లేదని జీవనోపాధి కోసం పొరుగురికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు. పొరుగు ఊరికి వెళ్లాలంటే మధ్యదారిలో ఒక అడవి వస్తుంది. దట్టమైన ఆ అడవి దాటితే కాని పొరుగురికి చేరలేరు. ఆ అడవిలో రకరకాల జంతువులుంటాయని వారికి తెలుసు. అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసికట్టుగా ఎదిరించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం మర్నాడు పొరుగురికి బయలుదేరారు రాము, సోము. అలాగే అడవిలోకి ప్రవేశించారు. గట్టిగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడవసాగారు. అలా కొంత దూరం నడిచిన వారికి హఠాత్తుగా దూరంలో ఒక ఎలుగుబంటి కనిపించింది. వెంటనే ఇద్దరూ మరింత భయపడిపోయారు. ఏం చేద్దాం అన్నాడు రాము. వేగంగా పారిపోదాం అన్నాడు సోము. మనల్ని వెంబడించి మరీ పట్టుకుంటుంది. అయితే చెట్టెక్కేద్దాము. కానీ నాకు చెట్టు ఎక్కడం రాదే. ఇద్దరం కలిసి దాన్ని ఎదిరిద్దాం. నాకు చెట్టు ఎక్కడం వచ్చు కదా, నీ దారి నువ్వు చూసుకో అని సోము చేయి వదిలించుకుని గబగబా పక్కనున్న చెట్టు ఎక్కేశాడు. రాముకి చెట్టు ఎక్కడం రాదు కదా, ఏం చేస్తాడు? తన మిత్రుడేమో ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేశాడు. తన వైపుకే వస్తున్న ఎలుగుబంటిని చూసి వెంటనే నేల మీద చడీ చప్పుడు చేయకుండా శవంలా పడుకున్నాడు. ఎలుగుబంటి రాము దగ్గరికి వచ్చింది. పాపం ఊపిరి కూడా బిగబట్టి అలాగే ఏమాత్రం కదలకుండా పడుకున్నాడు. అతని ముఖానికి దగ్గరగా వచ్చి వాసన చూసి కొంతసేపు పరీక్షించింది. అతడు చనిపోయాడని నిర్ధారించుకుంది. ఎలుగుబంటి చనిపోయిన జీవులను తినదు. అందుకే చివరికి అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఎలుగుబంటి వెళ్లిపోయాక రాము నెమ్మదిగా లేచాడు. హమ్మయ్యా అని మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు. సోము కూడా చెట్టు మీద నుంచి గబగబా దిగాడు. ఎలుగుబంటి రాముకి దగ్గరగా వచ్చి వాసన చూసినప్పుడు అతని చెవిలో ఏదో రహస్యం చెప్పిందనుకుని అపోహపడ్డాడు. ఎలుగుబంటి నీకు అంతసేపు చెవిలో ఏమి చెప్పిందిరా అని అడిగాడు. అవసరానికి ఆదుకొని వాళ్ళు స్నేహితులే కారు అని నాతో ఎలుగుబంటి చెప్పింది అని రాము జవాబిచ్చి తన దారి తాను చూసుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, కష్టసుఖాల్లో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. మాయా చేపల వర్షం. ఒక ఊరిలో గోపాల్ అనే చేపలు పట్టేవాడు ఒకడుండేవాడు. అతను రోజూ నదికి వెళ్లి వలను విసిరి చేపలు పట్టేవాడు. తిరిగి వాటిని ఊరిలోకి తీసుకుని వచ్చి అమ్ముకునేవాడు. అలా అమ్మగా వచ్చిన దానితో కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించుకునేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు పట్నం నుంచి వచ్చిన మరో పెద్ద చేపల వ్యాపారి సిద్దప్ప గోపాల్ అమ్మే చోటే తన చేపల దుకాణాన్ని ప్రారంభించాడు. కొత్త దుకాణం కావడం, పైగా దుకాణానికి హంగులు అద్దడంతో గోపాల్ వ్యాపారం దెబ్బతినసాగింది. రండి బాబు రండి, రకరకాల రుచికరమైన చేపలు, పెద్ద పెద్ద చేపలు, ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు. రండి బాబు రండి, రండి రండి అంటూ సిద్దప్ప అమ్ముతుంటే గోపాల్ బాధగా ఉండిపోయేవాడు. ఒకనాడు సిద్దప్ప ఇలా హేళనగా మాట్లాడాడు. ఏ గోపాల్, నీవు చాలా చిన్న వ్యాపారస్తుడివి. నేను ఇక్కడే కాకుండా చాలా చోట్ల వ్యాపారం చేస్తున్నా పెద్దవాడిని. నా ముందు నీవు నిలబడలేవు. పైగా అంత చిన్న చిన్న చేపలు ఎవరు కొంటారు చెప్పు? వెళ్ళు వెళ్ళు, ముందు ఆ నదిలో వీటికంటే పెద్ద చేపలు పట్టు, అప్పుడు నాతో పోటీ పడదు గాని. నదిలో పెద్ద చేపల కోసం వేట ప్రారంభించాడు గోపాల్. కాని ఎప్పటిలానే చిన్న చేపలు పడసాగాయి. వాటిని తిరిగి నీటిలోకి వదిలివేసి పెద్దవాటి కోసం మళ్లీ మళ్లీ వల విసరసాగాడు. అలా రోజంతా గడిచిపోయింది. ఒక్కటి పెద్ద చేప పడలేదు. అప్పటికే అక్కడికి వచ్చి అంతా గమనించిన గోపాల్ భార్య దిగులుగా ఉన్న భర్త దగ్గరకు వచ్చి ఇలా అన్నది. ఆ సిద్దప్ప మాటలు నమ్మకండి. ఇప్పటికే వ్యాపారాన్ని సగం దెబ్బతీశాడు. ఇక పూర్తిగా మూయించాలనే పెద్ద చేపలు పట్టమని ఆలోచన ఇచ్చాడు. ఈ నదిలో పెద్ద చేపలున్నాయో లేదో, వాటి కోసం వలలో పడిన చిన్న చేపలను కూడా వదిలేస్తే ఎలా?
మనకున్న వాటితోనే తృప్తి చెందాలి. మనకి ఇవాళ కాకుంటే రేపైనా కలిసి రాకపోదు. మీరు వచ్చాక తిందామని నేనింతవరకు అన్నమే ముట్టుకోలేదు. పదండి అని వెంట తీసుకుని వెళ్ళింది. ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూసిన నదీదేవత సిద్ధప్పకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. తన మహిమను ప్రయోగించింది. దాంతో ఆ ఊరు మొత్తం చేపల వర్షం కురవడం ప్రారంభమైంది. ఆకాశం నుంచి పడుతున్న చేపలను చూడగానే సిద్ధప్ప దగ్గర కొనుక్కునే వారంతా కూడా పరుగులు తీసి ఆ చేపలను పట్టుకున్నారు. ఇలా ప్రతిసారి జరుగుతుండటంతో వర్షంలో చేపలు ఉచితంగా వస్తుంటే ఇక నా దగ్గర ఎవరు కొంటారు అని దుకాణం ఖాళీ చేసి ఆ ఊరు నుంచి వెళ్లిపోయాడు సిద్ధప్ప. ఆ తరువాత నుంచి మళ్లీ గోపాల వ్యాపారం మునిపటిలా జరగసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చివరికి వాళ్లే ఇబ్బందులు పాలవుతారు.